విజువల్స్ లో చూస్తూ ఉన్నాము తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి 1,00,000 మంది మహిళల సమక్షంలో ఈ ఆవిష్కరణ జరగనుంది. సో విజువల్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మహిళలంతా కూడా ఇప్పటికే అక్కడ చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో కార్యక్రమం ప్రారంభం కానుంది. సో దీంట్లో చాలా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సో తెలంగాణ ప్రజానికం ఎదురు చూస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మరి కాసేపట్లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. 1,00,000 మంది మహిళల సమక్షంలో విగ్రహావిష్కరణ జరగనుంది. తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన కవి అందశ్రీ విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్ రమణారెడ్డిలకు వేదికపై సన్మానం చేస్తారు. ప్రత్యేకంగా తెలంగాణలో ప్రజల పక్షం వహించిన 5-6 కవులను కూడా సత్కరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. బట్ మొత్తాన్ని చూసుకుంటే కనుక బండి యాదగిరి, గూడ అంజన్న, జయరాజ్, కీర్తిశేషులు, గద్దర్ లాంటి కవులను కూడా గౌరవించే విధంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. సో చాలా మంది ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో కార్యక్రమం కూడా స్టార్ట్ కానుంది. సో దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. వాళ్ళందరూ ఎంటర్టైన్ చేయడానికి కూడా మ్యూజికల్ కాన్సర్ట్స్ ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగబోతోంది. విగ్రహానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. మరికొద్దిసేపట్లో దాన్ని రివీల్ చేయనున్నారు. బట్ ఇంతకుముందే మనం నమూనా కూడా చూసాము. సో ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ అందరిలో కూడా కనిపిస్తోంది. సో ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. చాలామంది పోలీసులు బందోబస్తుకి అక్కడ చాలామంది పోలీసులు వచ్చారు. అండ్ అలాగే మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ నేతలు అండ్ అలాగే ఎవరికైతే ఇన్విటేషన్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. సో మరోపక్క ముఖ్యంగా మహిళలు చాలా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి చేరుకున్నారు. సో మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో జాయిన్ అయ్యారు. సో దాదాపు 1,00,000 మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగబోతుంది. సో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు చాలా ఎగ్జైటింగ్గా ఉందని చెప్పి. వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి మ్యూజిక్ కాన్సర్ట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చాలామంది పోలీసులు బందోబస్తు కూడా కాస్తున్నారు. సో ఫైనల్గా చూస్తూ ఉంటే కనుక అన్ని ఏర్పాట్లు చేశారు చాలా పగడ్బందీగా. మరికొద్ది క్షణాల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగబోతోంది. దానికి సంబంధించి మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. సో విగ్రహం గురించి మాట్లాడుకుందాము. 17 అడుగులు కింద పీఠంతో కలిపి మొత్తం 20 అడుగులలో తెలంగాణ తల్లి విగ్రహం రూపుదిద్దుకుంది. సో నమూనా చూసాము మనం, ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిందో ఆ నమూనా చూస్తున్నాం. బట్ కాంస్య రూపంలో అయితే ఆ విగ్రహం కాంస్య విగ్రహం ఉండబోతుంది. సో విగ్రహ మరికొద్దిసేపట్లో విగ్రహ ఆవిష్కరణ కూడా జరగబోతుంది. పీఠంతో కలిపి మొత్తం 20 అడుగులు ఎత్తు ఉండబోతుంది. తెలంగాణ తల్లిని చూడడానికి ఎంతోమంది మహిళలు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. సో ఇంకా వస్తూనే ఉన్నారు. ఇందాక ప్రతినిధి సాగర్ కూడా చూపించారు విజువల్స్లో మనం చూసాము. చాలామంది మహిళలు చాలా ఎగ్జైటింగ్ ఎంతో ఉత్కంఠగా అక్కడ చేరుకుంటూ ఉన్నారు. ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అలాగే తెలంగాణ సిద్ధించాక 11 ఏళ్ళు అధికారికంగా కూడా విగ్రహం రాలేదు. ఇక మరికొద్ది క్షణాల్లో అయితే ఈ విగ్రహం రాబోతూ ఉంది. సో విగ్రహ నమూనా తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన నమూనాను అయితే మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము లెఫ్ట్ సైడ్లో. అండ్ మరికొద్ది సేపట్లో విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది. దానికి సంబంధించి విజువల్స్ మనం స్క్రీన్ మీద రైట్ సైడ్లో చూస్తూ ఉన్నాము. అప్పుడు దయచేసి అందరూ లేచి నిలబడి ఉండాల్సిందిగా చూస్తూ ఉన్నాము. తెలుగుతనం ఉట్టిపడేలాగా చూస్తే చాలా న్యాచురల్గా
తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. సో ఆ విగ్రహాన్ని చూస్తేనే మన ఇంట్లో మహిళల్ని మన చుట్టుపక్కల మహిళలు లేకపోతే గ్రామాల్లో మహిళలు చూసినట్టే ఎంతో అందంగా రూపుదిద్దుకుంది విగ్రహం కూడా. మనం నమూనాని చూసుకున్నాం ఇప్పటివరకు కూడా. సో మరికొద్ది సేపట్లో విగ్రహం ఎలా ఉండబోతుందా అనే ఉత్కంఠ కూడా అందరిలో కూడా నెలకొంది. సో మొత్తం కూడా 17 అడుగులు, అలాగే కింద పీఠంతో కలిపి మొత్తం 20 అడుగులు ఉండబోతుంది విగ్రహం కూడా. సో విగ్రహ నమూనా గురించి ఒకసారి మాట్లాడుకుందాం మనము. విగ్రహ ఆకుపచ్చ చీరలో ఎరుపు రంగు రవికతో అండ్ అలాగే చేతినిండా కూడా మట్టి గాజులు. సో మొదట అలాగే చివర ఎర్ర గాజులని, మధ్యలో పచ్చగాజులతో చేతి నిండా గాజులు వేసుకుని అండ్ అలాగే ముఖ్యంగా మనకి తెలంగాణ తను ముట్టుపడేలా మెడలో ఒక కంఠం చూస్తే చాలామంది తెలంగాణలో మహిళలు వేసుకుంటారు అది. సో అది చూడగానే మనం టక్కున గుర్తుపడతారు ఎవరైనా కూడా ఆభరణాలు చూస్తే. సో వెరీ యూనిక్ జ్యువెలరీ అని చెప్పొచ్చు. అండ్ అది ప్రత్యేకంగా తెలంగాణలో వేసుకుంటారు. సో ఆ జ్యువెలరీ కూడా ఉంది. అండ్ అలాగే ఒక చేతితో అభయహస్తం ఇస్తూ మరో చేతితో వరి, మొక్కజొన్న, సజ్జలు, కంకలు పట్టుకుని ఒక చేతితో అభయహస్తం ఇస్తూ ఉన్నారు. అండ్ అలాగే చీరకైతే చివర బంగారపు రంగు అంచుతో చీర అంచు వచ్చేసింది. చీర మొత్తం పచ్చ కలర్ పచ్చ రంగుతో నిండిపోయింది. అండ్ అలాగే కాళ్ళకి పట్టీలు చూస్తున్నాము. వేళ్ళకి మెటల్ కింద పీఠంతో పీఠం మొత్తం కూడా మనకి పిడికిలతో పట్టుకుని అండ్ అలాగే కొన్ని చేతులు విగ్రహాన్ని మోస్తున్నట్టుగా మొత్తానికి అద్భుతంగా రూపొందించారు. నమూనానైతే మనం చూస్తాం. సో మరికొద్ది సేపట్లో విగ్రహాన్ని కూడా చూడబోతూ ఉన్నాము. ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ కూడా అందరిలో నెలకొంది. అండ్ అక్కడ జరుగుతూ ఉన్న ఏర్పాట్లను అయితే మనం చూస్తూ ఉన్నాము. చూస్తే కనుక అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారని చెప్పాలి. ఒక పక్కన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మరొక పక్కన స్టేజ్ ఏర్పాటు చేశారు. అందరూ కూడా